సో నిన్న మనం ఒక టేబుల్ని ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు జస్ట్ ఫర్ ద థియరిటికల్ డెమాన్స్ట్రేషన్ అండ్ ఆ టేబుల్లో ఇన్వాల్వ్ అయి ఉండే క్రియేట్ చేయడానికి ప్రీ రిక్వైర్స్ ఏవైతే ఉన్నాయో అది డెలివరీ క్లాస్ విచ్ ఇస్ ది టెల్స్ యు ద ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ టేబుల్. అదేవిధంగా మనం డేటా బ్రౌజర్ ఎడిటింగ్, డేటా క్లాస్, సైజ్ కేటగిరీ, యాక్టివేషన్ అన్లెస్ ఆర్ అంటిల్ యాక్టివేషన్ వరకు ఇవన్నీ కూడా we see in the last class. But today we try to create the entries. ఓకే, ఇప్పుడు ఎంట్రీస్ క్రియేట్ చేసే విధానంలో మనకి 4 రకాల విధానాలు ఉంటాయి. ఓకేనా, అది ఏ విధానమైనా ఒకటే, మీకు మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్, కానీ ఇందులో బెస్ట్ అప్రోచెస్ అని ఉంటాయి. సో అవి కూడా మనం చూద్దాం. ఇక్కడ మీరు ఒక ఎంట్రీ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ యూటిలిటీస్లో టేబుల్ కంటెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఎంట్రీస్, ఓకేనా, ఇది క్లిక్ చేయండి. సో నా ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఈ ఇన్పుట్ విడ్త్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది డిపెండ్స్ అపాన్ లెంత్ని బట్టి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ వెళ్తే ఎంప్లాయ్ ఐడి 10 ఉంది, నేమ్ 20 ఉంది, శాలరీ 7 ఉంది. దీని ప్రకారమే ఈ ఇన్పుట్ అన్నది క్రియేట్ అవుతుంది. ఓకేనా, సో టిల్ దాట్ పర్టికులర్ లెంత్ వరకు మాత్రమే మనం ఆ ఫీల్డ్కి సంబంధించిన డేటా అనేది మనం అసైన్ చేయొచ్చు. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపిల్ డేటా ఇస్తున్నా, హర్ష 20,000. ఓకే, ఆఫ్టర్ ఇచ్చిన తర్వాత లెట్ మీ సేవ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను ప్రైమరీ కీ గురించి. ప్రైమరీ కీ అదే కీ మీకు మల్టిపుల్ రికార్డ్స్ని అలో చెయ్యదు అని, అంటే డూప్లికేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ వర్ధన్ పెడతా, నేను శాలరీ కూడా చేంజ్ చేస్తా, కానీ ఎంప్లాయ్ ఐడి అన్నది సేమ్ అయితే ఇప్పుడు ఇప్పుడు నేను సేవ్ చేయడం ట్రై చేస్తే చూడండి, ఈ డేటా రికార్డ్ విత్ ద స్పెసిఫైడ్ కీ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే ఈ కీతో ఆల్రెడీ ఒక రికార్డు ఉంది, అంటే ఇది ఈ కీతో అలో చేయడం లేదు. ఇంకొక ఐడెంటిఫికేషన్ ఏంటంటే కీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లూ కలర్లో ఉంటాయి. ఓకేనా, బ్లూ కలర్లో ఉంటాయి, మిగతా నార్మల్ ఫీల్డ్స్ నార్మల్ బ్లాక్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ట్రై టు గో బ్యాక్ అండ్ F8, ఇప్పుడు చూడండి మనం క్రియేట్ చేసిన ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ చేంజ్ ఉంది కదా, ఇక్కడ అప్డేట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చందు అని ఇస్తా, లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు నేను గో బ్యాక్ వెళ్తే చందు అని వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి కూడా మీరు కొత్త రికార్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తా, ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి మనీ, శాలరీ 10,000 అనుకుందాం, లెట్ మీ సేవ్ ఇట్. ఓకే, ఇక్కడ మీరు రీసెట్ కొడితే ఏమవుతుంది అంటే మీరు ఇచ్చిన అన్ని వాల్యూస్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. రీసెట్, ఇప్పుడు చూడండి అన్ని వాల్యూస్ కొత్తగా వచ్చేస్తాయి. సో మళ్ళీ మీరు ఫ్రెష్గా డేటా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి 102 మనీ అని యాడ్ అయింది. ఇలాంటి ఆప్షన్ మీకు స్టాండర్డ్ టేబుల్స్కి కనిపించదు. ఇదొకటి. ఇప్పుడు మనం ఈ డెలివరీ అండ్ మెయింటెనెన్స్ ఉంది కదా, ఒక్కొక్క ఆప్షన్ని టిక్ చేసి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మనం చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన టేబుల్ ఎడిటింగ్ అనేది
డిస్ప్లే ఆర్ మెయింటెనెన్స్ అలౌవ్డ్లో ఉంది. సో ఈ డిస్ప్లే ఆర్ మెయింటెనెన్స్ అలౌవ్డ్ ఇది ఏంటి, నేను ఎంట్రీస్ క్రియేట్ చేయగలుగుతున్నా, ప్లస్ ఎంట్రీస్ డిస్ప్లే కూడా చేయగలుగుతున్నా. ఓకేనా. ఇప్పుడు మీరు రెస్ట్రిక్షన్స్ చేస్తే ఏమవుతుంది అంటే, నిన్న నేను చూపించిన స్టాండర్డ్ టేబుల్కి ఏమైంది, వాళ్ళు టేబుల్ ఎడిటింగ్ రెస్ట్రిక్షన్ పెట్టారు. అంటే అప్పుడు ఏమైంది, క్రియేట్ ఎంట్రీస్ డిసేబుల్డ్ అయిపోయింది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో ఇప్పుడు నేను ఒకసారి యాక్టివేట్ చేస్తే, ఓకేనా, యూటిలిటీస్ టేబుల్ కంటెంట్స్ ఇక్కడ చూడండి, క్రియేట్ ఎంట్రీస్ డిసేబుల్డ్. మీరు ఎంట్రీస్ క్రియేట్ చేయలేరు, కేవలం డిస్ప్లే మాత్రమే చేసుకోగలరు. ఈవెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేటివ్ బటన్ పోయింది, అప్డేట్ బటన్ కూడా పోయింది, బికాస్ ఆఫ్ దట్ టేబుల్ ఎడిటింగ్ రెస్ట్రిక్షన్. నెక్స్ట్ నాట్ అలౌడ్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఇది ఏంటి అంటే మీరు డిస్ప్లే చేయలేరు, కనీసం ఎంట్రీస్ చూడలేరు, ఎంట్రీస్ క్రియేట్ కూడా చేయలేరు. ఇప్పుడు చూడండి, కంటెంట్స్ బటన్ పూర్తిగా డిసేబుల్డ్ అయిపోయింది. యూ కెనాట్ క్లిక్ ఆన్ దిస్ అట్లీస్ట్. ఓకే, ఇక్కడ యూటిలిటీస్లోకి వెళ్తే టేబుల్ కంటెంట్స్, ఇక్కడ చూడండి డిస్ప్లే, క్రియేట్ ఎంట్రీస్, మొత్తం కూడా రెండు డిసేబుల్ అయిపోయి ఉన్నాయి. ఓకే, ఇది దీని యొక్క అర్థం అన్నమాట. ఇది ఒక విధానం, ఎంట్రీస్ క్రియేట్ చేసే విధానం. ఇది టేబుల్ ఎడిటింగ్ యొక్క టెక్నిక్ అన్నమాట. ఓకే, సో లెట్ మీ యాక్టివేట్ దిస్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అన్నది మనం చూద్దాం. ఓకేనా. సో ఇది SE11 వన్ ఆఫ్ ద వే అండి, టు ఎంటర్, సారీ, టు మేక్ ద ఎంట్రీస్. ఓకే, సో ఇంకొక టీ కోడ్ ఉంది మనకి. ఆ టీ కోడ్ ఏంటి అంటే SE16. ఇది కూడా ఎంట్రీస్ క్రియేట్ చేయడానికి. 16 నేను చేసింది 16 బ్రో 16 డిస్ప్లే, బ్రో 16 16 లో కూడా క్రియేట్ చేయొచ్చు మనం. అది ఓన్లీ డిస్ప్లే. డిస్ప్లే చేయొచ్చు, క్రియేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మీకు ఏమైంది, టేబుల్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే టేబుల్ కంటెంట్స్, ఇట్స్ సిమిలర్ టు ద SE11. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఎంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ 103, ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి వినోద్, ఎంప్లాయీ శాలరీ 30,000, ఆల్రెడీ గివెన్ 40,000 ఫర్ ఎగ్జాంపుల్. సేవ్ ఇట్. ఇప్పుడు నేను గో బ్యాక్ వెళ్ళి మళ్ళీ డిస్ప్లే చేస్తే ఆ రికార్డ్ వచ్చేసి ఉంటుంది మనకి. ఓకేనా, 103, ఈ విధంగా అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తే ఇందులో మీరు క్రియేట్ మాత్రమే చేయగలరు, కానీ మీరు మోడిఫై చేయలేరు. మోడిఫై చేయాలంటే మళ్ళీ డిస్ప్లేలోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ రికార్డ్ని మోడిఫై చేయాలి. ఇట్స్ సిమిలర్ టు SE11. కానీ ఇంకొక టీ కోడ్ ఉంది మనకి. ఏంటి ఆ టీ కోడ్ అంటే, డేటా బ్రౌజర్ SE16N. కానీ నేను ఇదే మీకు రికమెండ్ చేస్తా అన్నిటికంటే. అంటే డేటా విజిబిలిటీ, మీరు డేటా చూసుకోవడానికి, ఓకేనా, డేటా చూసుకోవడానికి, మీరు ఏదైనా కండిషన్స్ అప్లై చేసుకోవడానికి, అలాంటి సినారియోస్లో ప్రతి సినారియోలో గో ఫర్ ద SE16N. మీకు ఏదైనా దాని యొక్క ఫీల్డ్ ప్రాపర్టీస్ చూడాలి అంటేనే SE11కి వెళ్ళండి, పర్టికులర్లీ ఇన్ ద టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు SE11కి వెళ్ళాలి. ఇప్పుడు ఎంట్రీస్ చూడాలంటే టేబుల్ నేమ్ ఇస్తారు, మళ్ళీ కంటెంట్స్ బటన్ కొడతారు, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ మీరు ఇక్కడ మన టేబుల్ నేమ్ ఇస్తే ఎగ్జిక్యూట్ చేస్తే చాలు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక కొత్త రో క్రియేట్ చేయాలి, కొత్త రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ అపెండ్ రో ఉంది కదా, లేదా ఇక్కడ ఇన్సర్ట్ రో. అపెండ్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది, ఇన్సర్ట్ అనేది మీకు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ అవుతుంది అనమాట. అపెండ్ రో. ఓకే, ఇప్పుడు 104 ఇస్తా. నెక్స్ట్ ఏమి ఇస్తా? ఫర్ ఎగ్జాంపుల్ వేను అనుకున్నాం. ఓకే, ఇక్కడ నేను 30,000 ఇస్తా. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తే నాకు పాపప్ లాగా ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక రో నేను ఇన్సర్ట్ చేశాను అని చెప్పేసి లిస్ట్ వచ్చింది నాకు. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తే సో నా నేను ఇన్సర్ట్ చేసిన రికార్డ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను మోడిఫై చేయాలన్నా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓకేనా, జస్ట్ కర్సర్ పెట్టేసి నెక్స్ట్ ఏమి ఇద్దాం? ఏడు కొండలు. ఓకే, సో లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు మీరు సేవ్ చేస్తే చేంజ్ రోస్ 1 అని వస్తుంది. ఎన్ని రికార్డ్స్ మీరు చేంజ్ చేసినా ఆ లిస్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను సెలెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గో బ్యాక్ అండ్ చెక్ ద ఎంట్రీ అగైన్. 7 కొండలు. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు డిలీట్ దస్, ఇక్కడ మైనస్ ఉంది కదా, డిలీట్ రో, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు F8 కొట్టండి, స్టిల్ ఇట్ ఈస్ నాట్ డిలీటింగ్ బికాస్ వీఆర్ నాట్ సేవ్డ్ ఇట్. అందుకు ఇప్పుడు చూడండి, డిలీటెడ్ రోస్ 1 అని వచ్చిందనమాట. ఇప్పుడు చెక్ ఇన్పుట్, గో బ్యాక్ అండ్ ఎగ్జిక్యూట్, లేదా గో బ్యాక్ అయినా వెళ్ళచ్చు, ఇక్కడ రిఫ్రెష్ అయినా ఉంటుంది, రిఫ్రెష్ అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ వేస్. ఇప్పుడు మీరు చూస్తే SE16Nలో మీరు అట్ ఏ టైం మీరు మల్టిపుల్ ప్లస్ కొట్టేసి మీరు ఇలా యాడ్ చేసుకుంటూ పోవచ్చు, ఎన్ని రికార్డ్స్ అయినా మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. కానీ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రొవిజన్ మనకి SE16లో కానీ SE11లో కానీ లేదు. ఓకేనా, ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఇక్కడ ఇది సిమిలర్ టు ది SE11 ఇంటర్ఫేస్. ఈ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చెక్ చేసుకోవడం కానివ్వండి, మల్టిపుల్ సెలెక్షన్స్, ఇలా సెలెక్టెడ్ ఫీల్డ్స్ మనకి అవుట్పుట్ లెవెల్లో చూపించడం కానివ్వండి. ఓకేనా, సిమిలర్ టు ద SE11 ఫంక్షనాలిటీస్ లాగానే ఉంటుంది. ఏవైతే మనం కండిషన్స్ అప్లై చేస్తామో అవి కూడా ఉంటాయి. సో ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ గెట్ రో సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి కండిషన్ ఉంది, ఇక్కడ మీరు ఏది కావాలి అది సెలెక్ట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ SE11లో ఇంతవరకే ఉంటాయి. ఇందులో కూడా ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అండి SE16N బాగా యూస్ చేయండి. ఇదొకటి. సో ఇది ప్రీ డిఫైన్డ్ రూట్స్.
సో నెక్స్ట్ మనం డేటా ఎలిమెంట్ అప్రోచ్ని క్రియేట్ చేద్దాం. సో ఫర్ దాట్ జెట్ ఈఎంపి header ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ header టేబుల్. సో ఇక్కడ నేను డేటా క్లాసు ఏ ఇస్తా, ఇంటెన్సల్ ఎంఈఎన్జిటి ఆ తర్వాత సిమిలర్ ద సేమ్ ఫీల్డ్స్ ఐ క్యాప్చర్డ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో ఇక్కడ మనకి ప్రీ డిఫైన్ టైప్ కాదనమాట, విచ్ ఇస్ డేటా ఎలిమెంట్ అప్రోచెస్. సో నేను చెప్పినట్లు రెండు విధానాలు, ఒకటి టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అంటే ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేస్తాం, టేబుల్లో నుంచి డేటా ఎలిమెంట్, ఆ డేటా ఎలిమెంట్లో నుంచి డొమైన్, అంటే పైనుంచి కిందికి అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ఐడి ఇచ్చాను అనుకోండి, ఏదో ఒక డేటా ఎలిమెంట్. ఓకేనా? ఇది ఆల్రెడీ ఉంది, నేను వేరే తీసుకుంటా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఏదైనా యాడ్ చేసి చూస్తే సి అది ఏం చూపించట్లేదు, దానికి సంబంధించిన ప్రాపర్టీస్. ఇప్పుడు నేను కొత్తది క్రియేట్ చేయాలి. సో నార్మల్గా మనకి ఎలా అలవాటు ఉంటుంది, ఫస్ట్ డొమైన్ క్రియేట్ చేసి తర్వాత డేటా ఎలిమెంట్స్ క్రియేట్ చేసి దాన్ని టేబుల్లో పెట్టడం, ఇవన్నీ మనం నోట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నోటింగ్ ప్రాసెస్, దట్ ఈజ్ ఆల్సో ఫైన్, ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా? జస్ట్ డబుల్ క్లిక్ చేయండి చాలు. సో ఇది అడుగుతుంది చేంజ్, డూ యూ వాంట్ టు సేవ్? ఎస్, ఐ వాంట్ టు సేవ్. ఓకేనా? లోకల్ ఆబ్జెక్ట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, డేటా ఎలిమెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, క్రియేట్ ద డేటా ఎలిమెంట్. ఎస్, ఐ వాంట్ టు క్రియేట్. ఎంప్లాయీ ఐడి అన్నమాట. సో ఈ డేటా ఎలిమెంట్స్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఒక ఫీల్డ్ ఎండ్ యూజర్కి ఎలా కనపడుతుంది అని చెప్పేదే ఈ డేటా ఎలిమెంట్ అన్నమాట. మన డొమైన్ అనేది ఏంటి అంటే, ఇందాక కూడా నేను చెప్పినట్లు ఒక ఫీల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది. అంటే వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ హ్యాస్ టు బి స్టోర్, దాని యొక్క లెంత్, అదే డొమైన్. ఇంగ్లీష్లో చెప్పాలంటే టెక్నికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ ఏ డొమైన్. అందులో డేటా టైప్ అండ్ లెంత్ ఉంటాయి. అదేవిధంగా డేటా ఎలిమెంట్ ఏంటంటే, ఈ డేటా ఎలిమెంటే మనకి టేబుల్ లెవెల్లో కనిపిస్తుంది. హౌ ఎ ఫీల్డ్ విల్ బి విజిబుల్ టు ద ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ ఏ డొమైన్. అదే డొమైన్, సారీ, అదే డేటా ఎలిమెంట్ అంటే. వీ కెన్ సీ సెమాంటిక్ డెస్క్రిప్షన్ ఆఫ్ ఎ డొమైన్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ప్రకారం డొమైన్ లేకుండా మనం డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయొచ్చా? predefined. యా. డొమైన్ లేకుండా కూడా ఇక్కడే మనకి బిల్ట్ ఇన్ టైప్ ఉంది కదా, ఇక్కడే మీకు ఏ డేటా టైప్ అండ్ లెంత్ కావాలో అసైన్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో ప్రొవిజన్. ఓకేనా? మనం ఈసారి ఎక్స్ప్లిసిట్గా వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ZDEMPIG, ఇక్కడ ఫీల్డ్ లేబుల్ ఉంది కదా. సో ఈ ఫీల్డ్ లేబుల్ ఏంటంటే, ఇది అవుట్పుట్ కాలం లేబుల్ ఎలా కనపడాలని చెప్పేదే ఈ ఫీల్డ్ లేబుల్.
సో డిపెండ్స్ అపాన్ దిస్ షార్ట్ మీడియం లాంగ్ హెడింగ్. మీరు ఇచ్చే టైటిల్ని బట్టి అది లెంత్ క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈఎంపి ఐడి, నెక్స్ట్ సారీ కాపీ చేస్తా, పేస్ట్ 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 అట్లా. ఇప్పుడు చూడండి, డూ యూ వాంట్ టు సేవ్? ఎస్. ఇప్పుడు వన్స్ మీరు లోకల్ ఆబ్జెక్ట్ ఇస్తే ఇది చూడండి, డొమైన్ మనం ఏదైతే ఇచ్చామో అది లేదు, డొమైన్ క్రియేట్ చేయాలని అడుగుతుంది. ఎస్, ఐ వాంట్ టు క్రియేట్ డొమైన్. ఓకేనా? సో గో ఫర్ ద ఎస్. ఇక్కడ సేమ్, ఇక్కడ అసైన్ చేయండి. ఏమని? న్యూమరికల్ కూడా. సో న్యూమరికల్, సో ఇందులో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుంటా. లెట్ మీ సేవ్ ఇట్, యాక్టివేట్. ఇప్పుడు మీరు యాక్టివేట్ చేయండి మళ్ళీ. వన్స్ మీరు యాక్టివేట్ చేస్తే మాత్రం దానికి సంబంధించిన ట్రిగర్ అవుతాయి చూడండి ఇక్కడ. వన్స్ మీరు గో బ్యాక్ వెళ్తే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ యూ వుడ్ సీ దాట్. నెక్స్ట్ సిమిలర్గా అలాగా డిఈఈ నేమ్. ఓకేనా? విచ్ ఇస్ ఆల్రెడీ ఉన్న ప్రీవియస్గా ఉన్న డేటా ఎలిమెంట్స్ ఇవి. సో మీరు ఏదైనా నేమ్ ఇచ్చి లక్కీగా మనకు అది ఉంది అంటే మీరు అదే తీసుకోండి, లేదు అంటే ఇట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ సాలరీ లేదు. ఇప్పుడు నేను దాన్ని క్రియేట్ చేస్తా డబుల్ క్లిక్ చేసి. ఎస్ ఎస్. ఇప్పుడు దీన్ని ఎంప్లాయీ సాలరీ. సో డిఈ అనేది డేటా ఎలిమెంట్ అండి, డి అంటే డొమైన్ అని అర్థం అన్నమాట. సో ఈ విధంగా నేమింగ్ కన్వెన్షన్స్ కూడా మీరు ఫాలో అవ్వాలి, లేకపోతే ప్రాజెక్ట్స్లో చాలా ఇబ్బంది అయిపోతుంది. నేమింగ్ కన్వెన్షన్స్కి పర్టికులర్గా దీని గురించి మెన్షన్ చేస్తారండి మీ ఎఫ్ఎస్లో కూడా. లెట్ మీ సేవ్ ఇట్. వాట్ టైప్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో అనేది చెప్తారు, దాని ప్రకారమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నంసి, ఈ నంసిలో 6 అనుకున్నాం. యాక్టివేట్, గో బ్యాక్. సో ఇది బెటర్ కోసం someone is created it. ఓకే. ఇప్పుడు సేవ్ చేసేసి అసైన్ ద టెక్నికల్ సెట్టింగ్స్, మాస్టర్ డేటా F0. ఎస్. లెట్ మీ చెక్ ద syntax, యాక్టివేట్. సో యాజ్ ఐ సెట్, ద రీయూసబిలిటీ ఉంటుంది దీనికి, రీయూసబిలిటీ ఉంటుంది. చాలా ఆప్షన్స్ మనకి మెయింటైన్ చేయొచ్చు. ఫీల్డ్ లేబుల్స్ సరిగా ప్రొవైడ్ చేయడం కానివ్వండి, కేస్ సెన్సిటివ్ నేచర్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఏమైనా ఎగ్జిట్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు బై యూజింగ్ దస్ డేటా ఎలిమెంట్ అప్రోచెస్. సో ఇప్పుడు ఇంతకుముందు మీరు ప్రీ డిఫైన్డ్లో మీరు చూస్తే అది ప్రీ డిఫైన్డ్ అయిన డేటా ఎలిమెంట్ అప్రోచ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎంప్లాయీ టిక్ చేసేసి
ఇక్కడ యూటిలిటీస్లో టేబుల్ కంటెంట్స్ క్రియేట్ ఎంట్రీస్కి వెళ్తే ఏమైంది 201 హర్ష 10,000 ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను సేవ్ చేస్తా. ఇప్పుడు ఎవ్రీ టైం నేను ఒక్కొక్క రికార్డ్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? ఎవ్రీ టైం ఒక రికార్డ్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సో ఒకేసారి మీరు మల్టిపుల్ రికార్డ్స్ అది క్రియేట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చెయ్యాలి అంటే ఏముందండి మనకి ప్రొవిజన్? Definitely. ఫర్ that is the concept of TMG, టేబుల్ మెయింటెనెన్స్ జనరేటర్ అని అంటాం. సో దీని యొక్క పర్టికులర్ పర్పస్, ఇది ఒక పర్పస్ అండి. ఏంటి? మీకు ఒకేసారి మల్టిపుల్ రికార్డ్స్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇది వాట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ అయినా సరే. ఓకేనా? ఇప్పుడు టిఎంజీ ఉంటే గనక మనం ఎక్కువ రికార్డ్స్ ఒకసారి చేసుకోవచ్చండి. అవునండి. ఇప్పుడు టిఎంజీ లేనట్లకి ఓన్లీ ఒక్కొక్క రికార్డు మాత్రమే అవుతుంది. అది ఏదో ప్రోగ్రామ్ నుంచి అయినా అంతేనండి. ప్రోగ్రామ్స్ మీరు మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి కదా. అదే అండి, ఇప్పుడు ప్రోగ్రామ్ దాని త్రూ అప్డేట్ చేస్తున్నాం కాదు, అనుకోండి. BDIC లెవెల్లో మాత్రం ఇది అప్లికబుల్. ఓకే. ప్రోగ్రాంలో మీరు అది దానికి TMG ఉన్నా లేకపోయినా మీరు ఎలాగైనా సమ్ హార్డ్ కోడెడ్ వాల్యూస్ మీరు అపెండ్ చేయాల్సిందే. ఇది ఓన్లీ దీనికి మాత్రం SC11 మాత్రమే అప్లికబుల్. ఓకే. సో ఇప్పుడు ఈ TMG దీనికి ఒక ఆథరైజేషన్ గ్రూప్ ఉంటుంది. ఆథరైజేషన్ గ్రూప్ అంటే మనకు తెలిసిందే. ఈ పర్టిక్యులర్ టేబుల్ని ఎవరు యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నారు లేదా ఎవరు రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనకి SAPలో ఇఫ్ యూ రిమెంబర్ మనకి ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ మీకు T కోడ్స్ వచ్చేసరికి ఇది కంప్లీట్లీ బేసిస్ వర్క్ ఉంటుంది. సో ఇది SU 51, 52, 53. ఎప్పుడైతే ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో దాంట్లో యూజర్స్ని అసైన్ చేస్తారనమాట. అంటే SAP GUI యూజర్స్ ఉంటారు, యూజర్ నేమ్స్. అంటే ఎవరికైతే ఈ టేబుల్ని నేను రెస్ట్రిక్ట్ చెయ్యాలో వారి యొక్క యూజర్ నేను ప్రొవైడ్ చేస్తే ఆ యూజరు నా టేబుల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది రెస్ట్రిక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఆథరైజేషన్ గ్రూప్. ఇది ఆబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ గ్రూప్ ఉంటుంది. ఓకేనా? మోస్ట్లీ వీ గో ఫర్ ద నో ఆథరైజేషన్. మీకు ఏదైనా అలా ఉంటే మాత్రం ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ అన్నది మీకు బేసిస్ ద్వారా క్రియేట్ చేయించుకోవాలి. ఆ ఆథరైజేషన్ గ్రూపు మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది NC. ఇది నో ఆథరైజేషన్ గ్రూప్. ఇది అదేవిధంగా ఇక్కడ ఫంక్షన్ గ్రూప్. ఫంక్షన్ గ్రూప్ మీకు తెలిసిందే. ఫంక్షన్ గ్రూప్ అనేది ఇట్స్ ఎ కంటైనర్ ఆఫ్ ఫంక్షన్ మాడ్యూల్స్. సెవెరల్ ఫంక్షన్ మాడ్యూల్స్ కలిపితే ఒక ఫంక్షన్ గ్రూప్ అవుతుంది. ఒక ఫంక్షన్ గ్రూప్కి ఇప్పుడు ఈవెన్ మీరు ఎప్పుడైనా కస్టమ్ FM క్రియేట్ చేశారా? కష్టం. ఫంక్షన్ మాడ్యూల్ మాల్ అంటే ప్రీ రిక్విసైట్ ఏంటి? ఫంక్షన్ గ్రూప్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ నో 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 ఫంక్షన్ గ్రూప్. లోపల కంటే ఫస్ట్ ఫంక్షన్ ముందుగా గ్రూప్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ గ్రూప్ అడుగుతుంది. అవునండి. మీరు ఎక్స్ప్లిసిట్గా SE80లో కూడా ఫంక్షన్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఈ టేబుల్ నేమ్ని ఫంక్షన్ గ్రూప్ కూడా అసైన్ చేయొచ్చు.
ఇఫ్ యూ డోంట్ వాంట్ టు క్రియేట్. ఇప్పుడు ఈ టీఎంజీ చేసినప్పుడు ఇది నాట్ ఓన్లీ క్రియేషన్ ఆఫ్ ఎంట్రీస్ అంటే బ్యాక్గ్రౌండ్లో దీనికి ఒక మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామ్ కూడా జనరేట్ అవుతుంది. అది వన్స్ నేను టీఎంజీ జరిగిన తర్వాత నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ టేబుల్ నేమ్ ఇస్తా ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్. ఆ తర్వాత ఈ మెయింటెనెన్స్ స్క్రీన్స్ అంటే ఏంటి అంటే ఈ మెయింటెనెన్స్ స్క్రీన్స్ అంటే ఎప్పుడైతే మనం టీఎంజీ చేసిన తర్వాత ఎంట్రీస్ క్రియేట్ చేయడం మరియు డిస్ప్లే చేయడం రెండు ఉంటాయి. ఆ రెండు ఒకే స్క్రీన్లో నాకు జరగాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద వన్ స్టెప్. డిస్ప్లే మరియు ఈ ఆపరేషన్ పర్ఫార్మింగ్ అన్నది డిఫరెంట్ స్క్రీన్స్లో జరగాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద టూ స్టెప్. ఈ మెయింటెనెన్స్ టైప్ను బట్టి మీకు స్క్రీన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకేం జనరేట్ కాల. ఫస్ట్లీ మనం ఎలా నా యొక్క టేబుల్ ప్రాసెస్ చేయాలి అని డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ స్టెప్కి వెళ్తా. ఇక్కడ ఫైండ్ స్క్రీన్ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు మీరు దీన్ని ప్రపోజ్ చేస్తే మీకు డిపెండ్స్ అపాన్ యువర్ మెయింటెనెన్స్ టైప్ ఇట్ విల్ జనరేట్ ఎ స్క్రీన్ నెంబర్. ఫైండ్ స్క్రీన్ నెంబర్, ఇక్కడ ప్రపోజ్డ్ స్క్రీన్ నెంబర్ అని ఉంటుంది. గో ఫర్ ద కంటిన్యూ. ఇప్పుడు చూడండి ఆల్రెడీ బై డిఫాల్ట్ 1 వస్తుంది. ఓకేనా, ఇదంతా అయిపోయిన తర్వాత సో ఇప్పుడు క్రియేట్ చేయండి ఫైనల్గా. పర్టికులర్గా టీఎంజీ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏదైనా సపరేట్ టీ కోడ్ ఉందా ఎంట్రీస్ క్రియేట్ చేయడానికి? యాజ్ యూ నో do you know any T code for maintaining the entries when we do after TMG? SM30. Yeah, good one. SM30 only is applicable when the table is having the TMG. టీఎంజీ ఉంటేనే మీరు SM30లో క్రియేట్ చేయగలరు, అదర్వైజ్ మీరు క్రియేట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను SM30కి వెళ్తా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రీ డిఫైన్ టైప్ ఇస్తా. ఓకేనా, ప్రీ డిఫైన్ టైప్లో మనం టీఎంజీ చేయలే. ఓకేనా, ప్రీ డిఫైన్డ్ ఈఎంపి. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తే చూడండి, ఇక్కడ ద మెయింటెనెన్స్ డైలాగ్ ఇస్ ఇన్కంప్లీట్ ఆర్ నాట్ డిఫైన్డ్. ఓకేనా, ఆ టేబుల్కి ఇక్కడ మీరు ఎంట్రీస్ క్రియేట్ చేయాలి అంటే ఆ టేబుల్కి టీఎంజీ కంపల్సరీ అయి ఉండాలి. ఇప్పుడు మన టేబుల్ ఏంటి? ZEMPHEDR, ఇది మన టేబుల్ అన్నమాట. గో ఫర్ ద మెయింటైన్, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీరు న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. కానీ ఇలా చూడండి, బై డిఫాల్ట్ మీకు ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి అలో చేస్తుందో, అంటే ఎన్ని రికార్డ్స్ ఒకేసారి మీరు ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే రోస్ని డిలీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసేయడమే. ఓకేనా, ఈ విధంగా మీకు మల్టిపుల్ రికార్డ్స్ అట్ ఏ టైంలో మీకు చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 20,000
నెక్స్ట్ 103. నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ 30,000. ఇప్పుడు నేను సేవ్ చేస్తా. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా సేవ్ ఉంటుంది. మీరు ఏదైనా డిలీట్ చేయాలంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, డిలీట్ చేసేయండి, సేవ్ చేసేయండి, సిమిలర్గా అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఎంట్రీస్ అన్నది క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు ఈవెన్ ఇక్కడ డిస్ప్లే చేసినా కూడా F8. ఓకేనా? మీకు ఎంట్రీ అన్నది క్రియేట్ అయి ఉంటుంది. మీరు SE11 నుంచి క్రియేట్ చేసిన ద సేమ్ ఇంటర్ఫేస్ విచ్ యూ గెట్. ఇది ఓన్లీ TMG చేసిన తర్వాత. ఓకే, ద డేటా ఇస్ లాక్డ్ అంట, బికాస్ మనం ఇక్కడ ఆల్రెడీ ఎడిట్ మోడ్లో ఉన్నాం కదా, అందుకు. యూటిలిటీస్, టేబుల్ కంటెంట్స్, క్రియేట్ ఎంట్రీస్. ఓకేనా? ద సేమ్ ఇంటర్ఫేస్ యూ గెట్. అగైన్ మీరు ఎంట్రీస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఈ ఇంటర్ఫేస్ SE11లో ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనం TMG చేస్తామో. ఇంకా మీరు TMG గురించి తెలుసుకోవాలి అంటే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ అన్నది జనరేట్ అవుతుంది. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రామ్ చేశారా? చేయలేదండి. సో మాడ్యూల్ ఫుల్ ప్రోగ్రాంలో ఇది ఇప్పుడు యూస్ చేయట్లేదు, కానీ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఎన్హాన్స్మెంట్స్లో బాగా ఉపయోగపడతాయి మాడ్యూల్ ఫుల్. అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫో అనేది అవసరం. సో ఏదైనా ఒక డేటాని మనం టేబుల్గా డిస్ప్లే చేయాలి అంటే, సో బేసికల్గా మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామింగ్ పర్పస్ ఏంటి అంటే కస్టమ్ స్క్రీన్స్ డిజైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషంలో, దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే కస్టమ్ స్క్రీన్స్ డిజైన్ చేయడం. అదేవిధంగా మాడ్యూల్ఫుల్ ప్రోగ్రామింగ్లో ఏదైనా ఒక డేటాని మీరు టేబుల్ రూపంలో డిస్ప్లే చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టేబుల్ కంట్రోల్. ఓకేనా? ఇది బ్యాక్గ్రౌండ్లో మనం ఎప్పుడైతే TMG చేస్తామో ఇది టేబుల్ కంట్రోల్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అది చూపించాలంటే ఇక్కడ చూడండి, యూటిలిటీస్, TMGకి వెళ్ళండి. లెట్స్ యాక్టివేట్. యూటిలిటీస్, TMG. ఇక్కడ గో టు ఎన్విరాన్మెంట్. ఇక్కడ మోడిఫికేషన్ అని ఉంటుంది. మోడిఫికేషన్లో మెయింటెనెన్స్ స్క్రీన్స్ అని ఉంటాయి. ఓకేనా? మెయింటెనెన్స్ స్క్రీన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ ఒక స్క్రీన్ నెంబర్ మనకి జనరేట్ అయి ఉంటుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి, 01 అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లాజిక్ విచ్ ఇస్ రిటర్న్డ్. ఇదేమన్నా మనం లాజిక్ రాసామా? మనమే రాయలా. రాయలేదు. ఈవెన్ మీరు లేఅవుట్లోకి వెళ్తే లేఅవుట్ ఓపెన్ అవుతుంది. చూడండి, చూడండి ఇక్కడ ఎలా ఓపెన్ అయిందో, టేబుల్ లాగా. ఒక్క నిమిషం, దీన్ని నేను ఫుల్ స్క్రీన్ చేస్తాను. ఇక్కడ చూడండి, పైన మీరు చూస్తున్నారా, స్క్రీన్ కంట్రోల్, చేంజ్ టేబుల్ కంట్రోల్ అని చూస్తున్నారా? ఇక్కడ టాప్లో, ఇక్కడ
లెఫ్ట్ టాప్లో. సో ఇది ఆటోమేటిక్గా టేబుల్ కంట్రోల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. రెండవది ఏంటి అంటే ఇంకా టీఎంజీలో తెలుసుకోవాల్సింది ద ఈవెంట్స్ పార్ట్. సో టీఎంజీలో మోర్ దాన్ 30 ఈవెంట్స్ దాకా ఉంటాయి. సో ఇది యూసేజ్ తక్కువే దిస్ ఈవెంట్స్, బట్ ఇట్స్ గుడ్ టు నో. ఇక్కడ ఈవెంట్స్ అని ఉంటాయి. నో మెయింటెనెన్స్ ఆథరైజేషన్ అంట. లెట్ మీ సేవ్ ఇట్ అండ్ let us see. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది మొత్తం దీన్ని ఏమంటారు, ఆథరైజేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. అదే ఇది టాప్ డౌన్ అంటే మీరు బాటమ్ అప్ అప్రోచ్ ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మీరు ఒకసారి ఎంట్రీ క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త ఎంట్రీ క్రియేట్ చేస్తున్నా, వచ్చేసి 202. ఎంప్లాయీ నేమ్ వచ్చేసరికి అశోక్. ఎంప్లాయీ శాలరీ 30,000. ఇప్పుడు నేను చూడండి, ఎంప్లాయీ నేమ్ అన్నది లోయర్ కేసులో ఇస్తున్నా. ఓకేనా, లోయర్ కేసులో ఇస్తున్నా. ఇప్పుడు నేను సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అది అప్పర్ కేసులో సేవ్ అవుతుంది. వాట్, కానీ నాకు అలా వద్దు. నేను ఎలా ఇస్తే అలా సేవ్ కావాలి. నేను లోయర్ కేసులో ఇస్తే లోయర్ కేసులో సేవ్ అవ్వాలి, అప్పర్ కేసులో ఇస్తే అప్పర్ కేసులో సేవ్ అవ్వాలి. దట్స్ ద టాస్క్ ఫర్ యూ. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు నేను ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను ఎంప్లాయీ నేమ్ లోయర్ కేసులో ఇస్తున్నా, రైట్, 40,000. కానీ నేను ఎప్పుడైతే ఇప్పుడు నాకు లోయర్ కేసులో ఉంది, కానీ నేను ఎప్పుడైతే సేవ్ చేస్తున్నానో అది అప్పర్ కేసుకి వెళ్ళిపోతుంది. కానీ నాకు అలా వద్దు. నేను ఎలా ఇస్తే అలానే సేవ్ కావాలి. ఓకే, దట్స్ ద టాస్క్ ఫర్ యూ. ఓకే. ఓకే, ఇఫ్ స్టిల్ ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదండి ప్రస్తుతం నా సైడ్ అయితే ఏం లేదు. యా, tomorrow will be discussed about the structures and the foreign key relation. And okay. Okay.